శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? గోచార ఫలితాలు ముఖ్యంగా 8 గ్రహాల యొక్క సంచారం పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ 8 గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి ఈ జూన్ మాసంలో అనేటువంటి విషయాన్ని మనము ప్రథమంగా చూసినట్టయితే, సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. అంగారకుడు కుజగ్రహము జూన్ 20 వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వృషభ రాశిలో ఉంటున్నాడు. బుధుడు జూన్ 22 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. దేవగురువు అయినటువంటి బృహస్పతి గురుగ్రహము జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నది. తదనంతరం కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శుక్రుడు 8 జూన్ వరకు మిథున రాశిలో ఉంటున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఈ జూన్ మాసంలో ఉంది. కర్కాటక రాశి వారికి జూన్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూన్ మాసంలో కర్కాటక రాశిలోకి దేవగురు అయినటువంటి బృహస్పతి 2వ తారీఖున ప్రవేశిస్తున్నాడు. అంటే ఉచ్చ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశికి జన్మస్థానం అవుతుంది. జన్మస్థానంలోకి బృహస్పతి రావడము గోచార రీత్యా ప్రతికూలమే. అయితే కొన్ని కాంబినేషన్స్ మూలకంగా మనము విశ్లేషించినట్టయితే భాగ్యాధిపతి జన్మస్థానంలోకి వస్తున్నాడు. భాగ్యాధిపతి ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి కాంబినేషన్గా మనము గుర్తించాలి. అయితే జూన్ 2వ తారీఖు నుండి జన్మరాశిలోకి రావడము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ కొన్ని శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం బాగా ఉంది. మీకు సమాజంలో గౌరవము, పేరు, ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశము ఉంది. మీ పనితనానికి గుర్తింపు లభించే అవకాశం బాగా కనబడుతుంది. ఉద్యోగం లోపల ఎదుగుదల కూడాను ఉంటుంది. ఇకపోతే కుజుడు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి 20 తర్వాత ఏకాదశ స్థానంలోకి వస్తున్నాడు. అంటే జూన్ 20 కంటే ముందు దశమ స్థానంలో ఉన్నాడు. దశమ స్థానంలో స్వక్షేత్రంలో అంగారకుడు ఉండడము మనం చేసేటువంటి పనులపైన కొంత ఎఫెక్ట్ ఇస్తాడు. అయితే 20 తర్వాత మనకు ఏకాదశ స్థానంలోకి వస్తున్నాడు గనక లాభస్థానం ఆదాయాన్ని పెంచుతాడు. ఆదాయ మార్గాలను మనకు చూయిస్తాడు. తద్వారా మన లోపల ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మిత్రుల ద్వారా అవకాశాలు మీకు వస్తాయి. ఇక 22 తర్వాత బుధుడు జన్మరాశిలోకి వస్తున్నాడు. అంతకు మునుపు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. జన్మరాశిలోకి రావడం మూలకంగా మనము సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకునే అవకాశం బాగా ఉంది. మనను ఆలోచింపజేస్తాడు బుధుడు. అంటే బ్లైండ్గా నిర్ణయాలు తీసుకోకుండా పూర్వాపరాలను బాగా ఆలోచించి
నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక స్థితిని మన లోపల క్రియేట్ చేస్తాడు. కాబట్టి బుధుడి యొక్క సంచారము మీకు ఈ మాసంలో బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులు వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగిస్తారు. వ్యాపారము లాభసాటిగా కొనసాగుతుంది. ఇక 8 తర్వాత శుక్రుడు జన్మస్థానం, దానికంటే ముందు ద్వాదశ స్థానం, ఈ 2 స్థానాలు కూడాను శుక్రుడు శుభ ఫలితాలను ఇచ్చేటువంటి స్థానాలు. కాబట్టి శుక్రుడి యొక్క సంచారం మీకు బాగా ఉంది, అనుకూలంగా ఉంది. తద్వారా ఏమవుతుంది, మీరు చేసేటువంటి పనులను నలుగురు ఫాలో అవుతారు. అంటే మీ పని లోపల పనితనాన్ని వాళ్ళు గుర్తిస్తారు, మీ పనికి ఆకర్షితులు అవుతారు. తద్వారా మీకు బాగా గుర్తింపు లభిస్తుంది సమాజంలో. భార్యాభర్తల మధ్యన సౌఖ్యము, సుఖము, అన్యోన్యత ఏర్పడుతుంది ఈ సమయంలో. వివాహ యత్నాలు ఫలించేటువంటి అవకాశము ఉంది. సంతానం కొరకు కూడాను శుభ సమయము. ఈ మాసంలో కన్సీవ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. గర్భధారణకు ఎప్పటి నుంచో ప్రయత్నం, ప్లానింగ్ చేస్తున్నటువంటి వాళ్లకు ఈ సమయము బాగా కలిసి వస్తుంది. శుభవార్త వింటారు. అయితే కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో రాహువు ఉన్నాడు. ఈ అష్టమ స్థానంలో రాహు మూలకంగా కొన్ని ఇబ్బందులు తప్పవు. దాన్ని రెక్టిఫై చేసుకోవడానికై మనం అనవసరమైనటువంటి ఆలోచనలను మన మదిలోకి రాకుండా చూసుకోవాలి. అంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రధానమైనటువంటి భూమిక ఏంటంటే మానసికమైనటువంటి ఆందోళనలను, భయాలను ఇలాంటివి కల్పించే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడాను కల్పిస్తాడు. ఆకస్మికమైనటువంటి అప్పులు, అంతకు ముందు మనం తీసుకున్న వాళ్ళ మూలకంగా ఇబ్బందులు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే కేతువు ధనస్థానంలో ఉన్నాడు. ఇది గోచార రీత్యా ప్రతికూలమే కనుక కుటుంబం లోపల కొంత గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట అనేది ఒకసారి తప్పు దొర్లినట్టయితే దాని పర్యవసానం వేరే విధంగా ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం రెక్టిఫై చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. కనుక ముందే కేతువు ధనస్థానంలో, 2వ స్థానంలో, కుటుంబ స్థానంలో సంచరిస్తున్న సమయం లోపల మన మాటను చాలా జాగ్రత్తగా వినియోగించాలి. శని భాగ్యస్థానంలో ఉన్నాడు కనుక కష్టపడితే ఫలితాన్ని ఇస్తాడు, ఊరికే ఇవ్వడు. భాగ్యస్థానంలో శని ఉన్నట్టయితే అష్టమాధిపతి, సప్తమాధిపతి కూడాను అయ్యి భాగ్యస్థానంలో ఉన్నాడు. ఈ కాంబినేషన్ కొంత మీకు కలిసి వస్తుంది, కానీ కష్టపడితేనే మీకు ఫలితం అందుతుంది. ఇక ప్రభుత్వోద్యోగులకు ప్రమోషన్ ఈ సమయం లోపల లభించే అవకాశము ఉంది. రెస్టారెంట్స్, హోటల్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్లకు, ఫుడ్ వ్యాపారస్తులకు, ధాన్యాలు, బియ్యము, పప్పులు ఇలాంటి నిత్యావసర వస్తువులు అమ్ముతున్నటువంటి వాళ్లకు, ఇలాంటి వ్యాపారాలలో ఉన్నటువంటి వాళ్లకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అభివృద్ధి కనబడుతుంది మాసాంతం లోపల. ఇక విద్యార్థులు, ముఖ్యంగా టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వాళ్ళకంటే కూడాను మెడిసిన్ వైపుకు ఉన్నటువంటి వాళ్లకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఉత్తమమైనటువంటి స్థితి లోపల నిలుస్తారు. విదేశీ విద్య కొరకై, ఉన్నత విద్య కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు కలిసి వస్తుంది. గ్రీన్ కార్డు కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు, విదేశంలో ఉంటున్నటువంటి వాళ్లకు కూడాను ఈ నెల కొంత అవకాశాన్ని ఇస్తుంది. సత్ఫలితాలు కలుగుతాయి. విదేశంలో స్థిర నివాసం కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడాను బాగా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. కుటుంబంతో విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడాను ఉంది. ఇక గృహం లోపల, ఇంటి లోపల కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వాహన యోగం కూడాను కనబడుతుంది. ఈ విధంగా ఓవరాల్గా మనం కర్కాటక రాశి విషయం చూసినట్టయితే ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మీకు దాదాపు 80% ఈ మాసంలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సద్వినియోగపరచుకోండి. ఈ సంవత్సరము ఉగాది నుండి జూలై 10వ తారీఖు వరకు, అంటే 10/7/2026 వరకు కాలసర్ప యోగము ఉంది. కాలసర్ప యోగము అనంటే రాహువు కేతువుల మధ్యన మిగతా గ్రహాలన్నీ కూడాను ఉండడం అన్నమాట. ఈ కాలసర్ప యోగము ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. మన దేశీయంగా ఆలోచించినట్టయితే ఇరుగు పొరుగు దేశాలతో, అంటే మన భారతదేశానికి నైబర్ కంట్రీస్ అన్నమాట. బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఇలాంటివి ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు లేకపోవడము, వాళ్లతో గొడవలు, కలహాలు ఇలాంటివి జరగడానికి అవకాశాలు బాగా ఉంటాయి. ఆ ఇరుగు పొరుగు దేశాల యొక్క అధినేతలతో కూడాను మనకు అభిప్రాయ భేదాలు వస్తాయి. వాళ్ళు అరాచకాలు సృష్టించడానికి అవకాశాలు బాగా ఉంటాయి. యుద్ధ వాతావరణము నెలకొంటుంది. ప్రజల లోపల ఒక భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. జన నష్టము జరిగే అవకాశాలు ఉంటాయి. పంటలకు హాని, తదనుగుణంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఆ యుద్ధాల యొక్క పర్యవసానం మూలకంగా ప్రపంచమే కాకుండా మన దేశీయంగా కూడాను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈ కాలసర్పయోగం మూలకంగా సంభవించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని అందరూ కూడాను దృష్టిలో పెట్టుకొని మన లెవెల్లో మనము ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ప్రపంచంలో జరుగుతున్న అన్ని సంఘటనలకు మనము వాటిని రెక్టిఫై చేసుకోవడం అనేది మన స్థితి, మన చేతిలో లేదు కనుక మనము ఇలాంటి పరిస్థితులను ఎలా అధిగమించాలి అనే విషయాన్ని మన లెవెల్లో మనం ఆలోచించుకొని దానికి అనుగుణంగా ఉండడము మనము అలవర్చుకోవాలి. అయితే ఈ సమయంలో కాలసర్పయోగం మూలకంగా ఇబ్బందులు కలుగుతాయి కనుక మనము భగవంతుణ్ణి ఆరాధించడము, నిత్యం కూడాను శివార్చన చేయడము, శివుడికి అభిషేకం చేయడము, శ్రీమన్నారాయణుని కొలవడము, ఇలాంటివి చేసినట్టయితే మనకు కొన్ని ఇబ్బందులు కలగకుండా, మన వైపుకు రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి.